आप बताना है సార్ ఎవరైనా ఒక పిల్లల్ని ఒక ఇద్దరిని అన్మ్యూట్ లో పెట్టారా పెడతాను సార్ నేను ఓకే ఓకే आज नेचर देखकर भी हम कुछ सीखना है ये पाठ का नाम है ప్రకృతి కి సీక్ అంటే అర్థం ఏమంటే ఇక్కడ మనం నేచర్ ను చూసి కూడా కొంత నేర్చుకోవాలంట అదేంటంటే ప్రకృతికి సీక్ అనేటటువంటి పాఠాన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక ఇదో ఇది వచ్చి ఒక కవితా పాఠం దీన్ని రాసినటువంటి కవి వచ్చి సోహన్ లాల్ ద్వివేది కవి పేరు సోహన్ లాల్ ద్వివేది అన్నమాట ఆయన ఏం చెప్తున్నాడో ఈ లెసన్ లో మనకి ఒకసారి మనం చూసినట్లయితే ప్రకృతికి సీక్ ప్రకృతికి అర్ధ హై నేచర్ సీక్ నా లెర్నింగ్ అంటే ప్రకృతిని చూసి కూడా మనం నేర్చుకోవాలంట కొంత మనం మనుషులను చూసే నేర్చుకుంటుంటాం కానీ ప్రకృతి కూడా మనకి కొంత నేర్పిస్తూ ఉంటుంది మనం ఎట్లా జీవించాలి మనం ఎట్లా బతకాలి అనే విషయాలు మనకి చాలా విషయాలు మనకి ప్రకృతిని చూసి కూడా మనం నేర్చుకుంటే మనం ఉన్నతమైన స్థానాలకి అధిరోహించడానికి కూడా మనకు ఆ విషయాలు ఉపయోగపడతాయి ఇక్కడ అయితే మనం తులసి సార్ నాకు షేరింగ్ ఆప్షన్ ఇవ్వండి సార్ ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక బొమ్మ ఇవ్వడం జరిగింది ఒక ఇద్దరు నావికులు పడవ నడుపుకుంటూ సముద్రం వైపు వెళ్తూ ఉన్నారన్నమాట ఇద్దరు నావికులు సముద్రం వైపు ఆ నావలో వెళ్తూ ఉన్నారు ఆ నావికులు ఏం చెప్తున్నారో మనకి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ మనకి ఒక చిన్న కొటేషన్ శ్రీ హరివంశరాయ్ బచ్చన్ ఒక మాట చెప్పారు చూడండి लहरों से डरकर नौका पार नहीं होती कोशिश करने वालों की हार नहीं होती మంచి కొటేషన్ మీ బుక్కుల్లో ఉందో లేదో తెలియదు కానీ ఇక్కడైతే మనకి ఆన్లైన్ బుక్ లో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి లహరోం కా అర్ధ్ హై అలలు వేవ్స్ అలల నుంచి డర్నా అంటే భయపడేసి పడవ వెనక్కి వచ్చేదంట కరెక్టే కదా ఎప్పుడైనా పడవ అయ్యో నేను ఈ సముద్రం ఇంత అలలు వస్తుంది నేను వెనక్కి వచ్చేస్తున్నాను ఎప్పుడు అనుకోదు కావాలంటే ముందుకెళ్తుందే కానీ భయపడి ఎప్పుడు కూడా వెనక్కి రాదనమాట కోషిష్ కర్నే వాళ్ళకి హార్ నహి హోతి కోషిష్ కర్నా కా అర్ధ్ ప్రయత్నం చేయడం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడా హార్ అంటే ఓటమి ఎప్పటికీ ఉండదంట చూసారా మంచి మాట చెప్పాడు ఇక్కడ మనకి ఎవరు చెప్పారంటే ఆ మాట శ్రీ హరివంశరాయ్ బచ్చన్ ఎప్పుడు ఏ విధంగా అయితే ఒక పడవ సముద్రంలో వచ్చేటటువంటి అలను చూసి భయపడి వెనక్కి రాదో అదే విధంగా ఎవరైతే కంటిన్యూగా ప్రయత్నం చేస్తూ ఉంటారో విజయం కోసం ఒక సక్సెస్ కోసం ఒక జాబ్ కోసం కావచ్చు ఒక ఎగ్జామ్ కోసం కావచ్చు వాళ్ళకి ఎప్పటికి కూడా ఓటమి అనేది లభించదు అని చెప్పి మంచి మాట చెప్పాడనమాట ఇక్కడ దాని మీద మనకు ఒక 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఏమిచ్చారో ఇక్కడ చూడండి చిత్రమే క్యా దికాయి దే రహా హై చిత్ర అంటే ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మలో ఏం కనిపిస్తా ఉంది ఎవరన్నా చెప్పండి అమ్మా చిత్రమే క్యా దికాయి దే రహా హై మనుషులు వెరీ గుడ్ పడవ మనుషులు మనుషులు ఇద్దరు ఉన్నారు సార్ వాళ్ళు చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్తూ ఉన్నారు ఆ పడవ పైకి కిందకు దూకినట్లయితే కూడా వాళ్ళు ఏమీ బెదరలేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే మనము కూడా విజయం కోసం అదే విధంగా ప్రయత్నం చేస్తే మనకి కూడా విజయం అనేది లభిస్తుందని చెప్తోంది చిత్రమే క్యా దికాయి దే రహా హై చిత్రమే సుందర ఔర్ నావ్ దికాయి దే రహా హై ఈ చిత్రంలో ఒక అందమైన పడవ మనకి కనిపిస్తూ ఉంది సముందర్ అంటే సముద్రము మరియు దాంట్లో అక్కడ ప్రయాణం చేసేటటువంటి ఒక పడవ ఉస్మే 2 ఆద్మీ హై ఉస్మే కితనే ఆద్మీ హై 2 ఆద్మీ అంటే దాంట్లో ఆ పడవలో 2 నావికులు ఆ పడవను నడుపుకుంటూ వెళ్తున్నారు నెక్స్ట్ दूसरा प्रश्न है वे क्या कर रहे हैं
వే వాళ్ళు ఏం చేస్తున్నారు? వే క్యా కర్ రహే హై? వే లహరో మే నౌకా చేపలు బతాయి. చేపలు పడుతున్నారు. మరియు ఇంకొకటి ఏంటంటే వే లహరో మే నౌకా చలా రహే హై. లహరోం వేవ్ అంటే అలల్లో ఆ పడవను నడుపుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు అన్నమాట వాళ్ళు. నౌకా చలా రహే హై. నెక్స్ట్ చివరిగా ఇస్సే క్యా సందేశ్ మిల్తా హై? ఈ బొమ్మని చూసినట్లయితే మనకి ఎటువంటి సందేశం లభిస్తుంది చెప్పండి? ఎటువంటి సందేశం లభిస్తా ఉంది? इससे संदेश मिलता है कि విపరీత పరిస్థితిలో మే హమే ధైర్య రఖనా చాహియే. చూడు మంచి మాట చెప్పాడు ఇక్కడ మనకి. దీన్ని చూస్తే మనకి ఏమర్థం అవుతుందంటే విపరీత పరిస్థితిలో ఎటువంటి కష్ట సమయాల్లో కూడా మనం భయపడి పారిపోకూడదు. ఆ సమస్య నుంచి దూరంగా మనం ఏం చేయాలి? ఆ సమస్యలని ధైర్య రఖనా చాహియే అంటే ధైర్యంగా దాన్ని ఎదుర్కోవాలి. నేను సాధించగలను, నా వల్ల అవుతుంది. సమస్య ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. అంతేగాని ఆ సమస్యలను చూస్తే మనం భయపడి కొందరు తన జీవితాలని వదిలేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సమస్యను నేను ఇంకా సాల్వ్ చేయలేను. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పాఠం ఒక ఇన్స్పిరేషన్ గా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ప్రతి విద్యార్థి కూడా ఈ పాఠంలో కొంత నీతి అనేది మనకు ఉపయోగపడే నీతి ఉందన్నమాట. చూడండి, ఈ పాఠాన్ని మనకి ఇవ్వడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే प्रकृति के कन-कन में कुछ ना कुछ संदेश छिपा होता है. प्रकृति के कन-कन में, कन-कन का अर्थ है అణువణువులో. ప్రకృతి అంటే నేచర్ లో ప్రతి అణువు నుంచి కూడా మనకి ఎంతో కొంత సందేశం లభిస్తూనే ఉంటుంది. చిపా రహనా అంటే అర్థం హై దాగి ఉండడం. ప్రకృతిని చూస్తే ఏదో ఒక విశేషం అనేది అర్థమవుతుంది. కాకపోతే మనం అర్థం చేసుకునే విధానం బట్టి అక్కడ ఆధారపడి ఉంటుంది. ఏ పర్వత్ అవి ఏవేవంటే पर्वतालू, नदियां, झरने, पेड़ आदि इससे कुछ कहते हैं. అవి ఏవేవంటే पर्वत माउंटेन्स, नदियां रिवर्स, झरने వాటర్ ఫాల్స్, పేడ్ చెట్లు, ఇవంతా కూడా మనకి ఏదో ఒక సందేశాన్ని లభిస్తుంది. ఉదాహరణకి పర్వతాలను తీసుకుందాం. పర్వతాలు ఉన్నాయి, పర్వతాల మీద పడినటువంటి వర్షాన్ని అదే తాగేయడం లేదు. ఏం చేస్తా ఉంది? పల్లపు ప్రాంతాలకి ప్రవహించి ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి అవ్వచ్చు, మరియు పంటలు పండించుకోవడానికి అన్ని రకాలుగా అది ఎంతో ఉపయోగపడుతుంది. నదులు కూడా తన వాటర్ని తాను తీసుకోకుండా అది ఏం చేస్తుందంటే ప్రజల కోసం సేవ చేస్తూ ఉందన్నమాట. అదే విధంగా మనం నదుల్లో నుంచి వాటర్ని తీసుకొని మనం పైర్లు పండించుకుంటున్నాం తాగడానికి, అదేవిధంగా విద్యుత్ శక్తి తయారు చేయడానికి, వీటన్నిటికి కూడా ఉపయోగిస్తున్నాం అన్నమాట. జరనే వాటర్ ఫాల్స్, వాటర్ కూడా మనకి ఇదే విధంగా కొండల్లో ఎక్కడో నుంచి పుట్టినటువంటి వాటర్ మనకు వాటర్ ఫాల్స్ రూపంలో పడుతూ ఉంటుంది. మనం ఆనందానికి ఆహ్లాదానికి వినియోగించుకుంటున్నాం. అదే వాటర్ని మళ్ళా పంటల కోసం కూడా ఉపయోగించుకుంటున్నాం. చెట్లు ఉన్నాయి, తను కాసేటటువంటి ఫలాల్ని అది ఏది కూడా తన సొంతంగా తాను తినేది, ఎందుకంటే ప్రజల కోసమే అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మామిడి చెట్టు ఉంది, ఎక్కడో పైన ఉంటుంది, దాని రాయితో కొట్టి మనము ఆ పండుని తీసుకుంటున్నాం, కానీ అది రాయి దెబ్బ తిన్నప్పటికి కూడా ఆ ఫలాన్ని మనకి అందిస్తూ ఉంది. అంటే ఇతరులకి మనం ఏదో రకంగా సహాయం చేయాలనేసి ఈ యొక్క ఉద్దేశంలో మనకి చెప్పడం జరిగింది. ఇన్కే సంతోషం సే హమ్ జీవన్ సఫల్ బనా సక్తే హై. ఇది ఈ యొక్క సందేశాలను చూసినట్లయితే, మనం అర్థం చేసుకున్నట్లయితే మన జీవితాన్ని కూడా సఫల్ బనానా, సక్సెస్ఫుల్ అంటే మన జీవితాన్ని కూడా సక్సెస్ గా మార్చుకోవచ్చు అన్నమాట అనేసి ఈ ఉద్దేశంలో మనకి ఇక్కడ చెప్పడం జరిగింది అన్నమాట. ఇంకా దీన్ని ఈ యొక్క కవిత ముందే చెప్పాను మీకు, ప్రకృతికి సీక్ అనేది ఇది ఒక కవితా పాఠం. దీన్ని రాసినటువంటి కవి పేరు సోహన్ లాల్ ద్వివేది, ఆయన పేరు. ఇంకా ఈయన గురించి చెప్పాలంటే సోహన్ లాల్ ద్వివేది జీవన్ కాల్ 1906 మే 1906లో ఫిబ్రవరి 22లో జన్మించాడమ్మా. రాసుకోండమ్మా, ఈ యొక్క విషయం మీ దగ్గర ఉండదు. ఫిబ్రవరి 22, 1906 ఫిబ్రవరి 22న ఆయన జన్మించాడు. 1988 మార్చ్ 1 అంటే 1988 మార్చ్ 1వ తేదీన ఆయన మరణించడం జరిగింది. జన్మొచ్చి ఫిబ్రవరి 22, 1906, మృత్యు 1988 మార్చ్ 1, అదనమాట ఆయన పుట్టుక కాలం. ప్రసిద్ధి రచన సేవాగ్రామ్
ఇంకా ఆయన చేసిన రచనలు వచ్చి గొప్పది, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టిన ఆయనకి ఏదంటే సేవాగ్రామం అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఆయన పురస్కార్, ఇంకా ఆయనకి లభించింది ఒక అత్యున్నతమైన పురస్కారం ఏదంటే పద్మశ్రీ అన్నమాట. ఇది భారతదేశంలో ఒక ఉన్నతమైన పురస్కారం, అత్యున్నతమైన పురస్కారం ఏదైనా ఉందంటే ఈ పద్మశ్రీ. అటువంటి పురస్కారాన్ని కూడా మన సోహన్లాల్ ద్వివేది గారు పొందగలిగాడు. కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి రచనలు, వీటి మీద ఆయనకి మంచి గుర్తింపు లభించిందనమాట. ఇంకా ఆయన జన్మ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేపూర్ డిస్టిక్ లో జన్మించాడమ్మా. రాసుకోండమ్మా ఇది కూడా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేపూర్ డిస్టిక్. ఇంకా ఆయన క్వాలిఫికేషన్ చెప్పుకున్నట్లయితే ఇవన్నీ కూడా మీకు ఇక్కడ బుక్ లో లేవమ్మా, రాసుకోవాలమ్మా ఇవి. ఇంకా ఈయన క్వాలిఫికేషన్ వచ్చి ఎంఏ ఎల్ఎల్బి, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ మరియు లా ఎల్ఎల్బి చేశాడు. అంటే లాయర్ కి సంబంధించినటువంటి చదువు అన్నమాట. దాన్ని పూర్తి చేశాడు అనమాట. చూడండి, దేశ ప్రేమి की भावना को जगाने वाले कवियों में सोहनलाल द्विवेदी नाम तथा स्थान सबसे आगे हैं. దేశ ప్రేమ అంటే దేశం గురించి కవితలు చేయడంలో కావచ్చు, మరియు ఆ దేశాన్ని ప్రేమించే విషయంలో కావచ్చు అన్నమాట. గొప్పగా మన దేశానికి స్వతంత్రం రాకముందు కూడా తన వంతు ఎంతో కష్టపడ్డాడు మహాత్మా గాంధీతో పాటు ఈ सोहनलाल द्विवेदी గారు. इन्होंने बाल साहित्य में भी महत्वपूर्ण कार्य किए. ఇంకా ఈయన ఈ రచనలే కాదు, ఈ యొక్క స్వతంత్రం సంబంధించిందే కాదు, ప్రకృతికి సంబంధించిందే కాదు, బాల సాహిత్యానికి సంబంధించినటువంటి కూడా చాలా మంచి రచనలు కూడా చేశాడంట. ఇన్కి ప్రసిద్ధ రచనాओं में से कुछ हैं భైరవి. ఇంకా ఈయన రచనటువంటి రచనల్లో మంచి ఫేమస్ రచనలు అంటే భైరవి. నోట్ చేసుకోండమ్మా ఆయన రచనలు. సోహన్లాల్ ద్వివేది యొక్క రచనలో భైరవి, పూజాగి, సేవాగ్రం, అదే మనం ఇక్కడ మనకి ఇచ్చిన ఒకే ఒకటి ఇచ్చాడు అనమాట. సేవాగ్రం, ప్రభాతి, యుగధార, కృషాలు, చేతన అనేటటువంటి మంచి ఫేమస్ రచన చేయడం జరిగింది. ఉనికి బాల రచన, ఇంకా పిల్లల మీద కూడా కొన్ని రచనలు ఇచ్చాడు అని చెప్పాం కదా, దానికి సంబంధించి చూడండి. शिशु भारती, बच्चों के बापू, बिगुल, पामसूरी और झरना, ये रचनाएं आज भी बच्चों को अपनी ओर आकर्षित करती हैं. చూసారా, ఈయన పిల్లల మీద చేసినటువంటి రచనలు ఈ రోజు పిల్లలు కూడా ఆకర్షిస్తుందంట. అంటే పిల్లల్ని ఆకర్షించే విధంగా ఆయన రచనలు చేయడం జరిగింది. ఈ రోజుకి కూడా ఆయన రాసినటువంటి రచనలు కనుక మనం చూసినట్లయితే ఒకసారి చదివితే మళ్ళా చదవాలనిపించేటటువంటి రచనలు పిల్లలకు సంబంధించి కూడా చాలా బాగా రాశాడు అనమాట. భారత్ సర్కార్ నే 1969 में इन्हें పద్మశ్రీ ఉపాధి से सम्मानित किए. ఆయనకి పద్మశ్రీ అని చెప్పాం కదా, ఆయనకి ఎప్పుడు లభించిందంటే 1969 లో ఆయనకి పద్మశ్రీ అవార్డు అనేది లభించడం జరిగింది. దాన్ని మనకి ఏమంటారంటే 1969ని 1969 69ని 69 అంటారు అన్నమాట. ఇంకా बच्चे अपने उठो लाल अब आंखों खोलो पानी लाई हूं मुंह धो लो जरूर सुनी होगी आप जानते हैं ये कविता किसने लिखी है. ఈ రాసినటువంటి ఈ కవిత सोहनलाल द्विवेदी ने. बच्चों अपने उठो लाल अब आंखें खोलो पानी लाई हूं मुंह धो लो जरूर सुनी होगी. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన అంటే, చిన్నపిల్లల్ని నిద్ర లేపినప్పుడు తొందరగా నిద్ర లేసి తొందరగా ఫేస్ వాష్ చేసుకొని నువ్వు నీ పనులు పూర్తి చేసుకొని స్కూల్కి వెళ్ళాలి కదా అనేటటువంటి కవిత అనేది ఆయన రాసినటువంటి కవిత. ఆయనకు ఒక మంచి పేరు కూడా సంపాదించి పెట్టింది. రాష్ట్ర కవి సోహన్లాల్ ద్వివేది హిందీకి ఏక్ సుప్రసిద్ధ కవి హై. ఈయన హిందీలో ఫేమస్ కవే కాదు, రాష్ట్ర కవి అంటే దేశంలో కూడా మంచి పేరున్నటువంటి వ్యక్తిని రాష్ట్ర కవి అంటారు అనమాట. ఆయన రాష్ట్ర కవుల్లో ఈయన కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి ఒక కవి. सोहनलाल द्विवेदी का जन्म 23 फरवरी 1906 को बिंद की फतेहपुर उत्तर प्रदेश में हुआ. నేను ముందేని చెప్పాను మీకు 22 ఫిబ్రవరి 1906. ఇక్కడ మనకి 23 ఫిబ్రవరి 1906 ఫతేపూర్ అనేటటువంటి ఒక డిస్ట్రిక్ట్ లో, ఉత్తరప్రదేశ్ లో ఉంది ఆ డిస్ట్రిక్ట్ లో ఆయన అక్కడ జన్మించాడు. ఇన్హోనే
हिंदी विषय में MA तक शिक्षा प्राप्त की ఆయన హిందీలో MA వరకు చదువుకున్నాడు మరియు LLB కూడా పూర్తి చేశాడు అన్నమాట. సంస్కృత కా भी అధ్యయనం किया ఆయన సంస్కృతాన్ని కూడా అధ్యయనం చేశాడు హిందీతో పాటుగా. सोहनलाल द्विवेदी की रचनाओं पर गांधी जी का विचारों का बहुत प्रभाव रहा. సరే ఈయన చేసినటువంటి రచనల మీద మన మహాత్మా గాంధీ గారు కూడా బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు అన్నమాట. ఇప్పుడు నేను మాట్లాడలేను బా, మళ్ళీ చూద్దాం బాబు. सोहनलाल द्विवेदी परिचय. सोहनलाल द्विवेदी गांधीवादी विचारधारा से प्रेरित थे. इन्होंने किसानों की दशा, ग्रामोद्योग की उन्नति, खादी का प्रचार जैसे कई अन्य विषयों को लेकर अपने गीतों की रचना की. చూసారా ఈయన సోహన్లాల్ ద్వివేది గారు అదే కాకుండా కిసానుకి దశ అంటే రైతులకు సంబంధించినటువంటి చాలా రచనలు కూడా ఆయన చేయడం జరిగింది. అంటే రైతులు పడేటటువంటి సమస్యలేమి, వాళ్ళకి ఏమి అవసరం అనేటటువంటి చాలా విషయాలను కూడా ఆయన రచనల్లో చెప్పాడు అన్నమాట. అదేవిధంగా గ్రామోద్యోగి ఉన్నతి అంటే గ్రామోద్యోగి ఉన్నతి అంటే మన పల్లెటూర్లలో కుటీర పరిశ్రమలు ఉంటాయి, వాటి మీద కూడా రచనలు చేయడం జరిగింది అనమాట ఆయన. అంటే వాళ్ళ ఉన్నతి, వాళ్ళు ఏ విధంగా డెవలప్ చేయొచ్చు వాళ్ళని అని చెప్పేసి. అదేవిధంగా ఖాదీ కా ప్రచార్ అంటే ఖాదీ అంటే ఇప్పుడు నేత మగ్గాలు ఉన్నాయి, ఆ బట్టలనే వాడాలనేసి ఒకప్పట్లో గాంధీ గారు కొన్ని సిస్టమ్స్ అనేది పెట్టడం జరిగింది అనమాట. వాటి మీద కూడా కొన్ని రచనలు చేసి ప్రజల్ని ఉత్తేజపరిచాడు అనమాట ఆయన. अपनी कविताओं के माध्यम से उन्होंने देश के नवयुवकों को देश प्रेम का संदेश दिया. అదే విధంగా ఆయన ఏం చేశాడంటే స్వతంత్ర సంగ్రామ సమయంలో నవ యువకులకి దేశం మీద ప్రేమ కలిగించడానికి, స్వతంత్రం తేవడానికి ఆయన వంతు కొన్ని రచనలు కూడా చేశాడు. మరియు సందేశం సార్ ఎవరో స్క్రీన్ మారుస్తున్నారు సార్, ఒకసారి చూడండి సార్. చూస్తున్నారు, రిమూవ్ చేస్తున్నారు. ఇప్పుడు 2 సార్లు మార్చారు సార్ పిల్లలు. రచన ఇప్పుడు రిమూవ్ చేస్తున్నారు. ओके सर. नवयुवकों के देश प्रेम का संदेश दिया है और उनके कविताओं ने नवयुवकों में देश के प्रति దేశం మీద ఉండేటటువంటి చాలా రచనలు కూడా అయినా చేయడం జరిగింది. ఇంకా ద్వివేదికి రచన ఆల్రెడీ చెప్పాను, భైరవి, చేతన, పూజాకి, ప్రభాతి ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటిది. బాల్ కవితలు అంటే పిల్లల మీద కూడా కొన్ని కవితలు చేశాడని చెప్పాను. అవి ఏంటంటే దూత్ బతాషా, శిశు భారతి, బాల్ భారతి, వంసూరి, చరణ, బిగుల్, బచ్చోं की బాబు, ఇన్కి ప్రముఖ బాల్ కవితాయే హై. ఇవన్నీ కూడా రచనలమ్మ. ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి పిల్లల మీద చేసినటువంటి, అదే విధంగా స్వతంత్రం కోసం చేసినటువంటివి, రైతుల కోసం చేసినటువంటివి, ప్రకృతి మీద చేసినటువంటివి, ఆ విధంగా రకరకాలైనటువంటి విషయాల మీద తీసుకుని ఆయన చేశాడు అనమాట. ప్రేమ్ గీత్ సంగ్రహ అంటే ప్రేమ మీద కూడా కొన్ని రచనలు చేశాడంట ఆయన. బసంతి ఆప్కా ప్రముఖ ప్రేమ్ గీత్ సంగ్రహ. బసంతి అనేది ఆయన ప్రేమికుల మీద చేసినటువంటి ఒక మంచి దాన్ని ఏమనొచ్చు కవిత. जिसमें द्विवेदी जी ने प्रेम के गीतों को संग्रहित किए हैं. ద్వివేది గారు ఇటువంటి ఎన్నో రచనలు చేసినందుకు గాను ఆయనకి 1969 లో పద్మశ్రీ అవార్డు అనేది లభించడం జరిగిందనమాట. ఇక్కడ మనకి ఇంకా మనం పోయంలోకి వచ్చినట్లయితే చూడండి. చూడండి మా ఒకసారి టెక్స్ట్ బుక్లు ఉన్నాయి మీ దగ్గర, ఒకసారి చూడండి, లయబద్ధంగా కూడా పాడడానికి ప్రయత్నం చేయొచ్చు మీరు కూడా. पर्वत कहता शीश उठाकर तुम भी ऊंचे बन जाओ. पर्वत कहता शीश उठाकर तुम भी ऊंचे बन जाओ. सागर कहता है लहरा कर मन में गहराई लाओ. समझ रहे हो क्या कहती है उठ उठ गिर गिर तरल तरंग.
बरलो बरलो अपने दिल में मीठे मीठे मृदुल उमंग, पर्वत कहता शीश उठाकर तुम भी ऊंचे बन जाओ, सागर कहता है लहरा कर मन में गहराई लाओ, पृथ्वी कहती धैर्य ना छोड़ो कितना ही हो सिर पर भार, पृथ्वी कहती धैर्य ना छोड़ो कितना ही हो सिर पर भार, नभ कहता है पहलो इतना ढक लो तुम सारा संसार, नभ कहता है पहलो इतना ढक लो तुम सारा संसार. ఈ పోయంలో మనకి ఏం చెప్పాడంటే మన సోహన్లాల్ ద్వివేది గారు మొదటి పోయంలో ఒకసారి చూడండి. पर्वत कहता शीश उठाकर तुम भी ऊंचे बन जाओ, पर्वत का अर्थ है మౌంటైన్స్ అంటే కొండలు. పర్వతాలని ఏం చెప్తూ ఉందంటే మనలో ఏం మార్పు తీసుకురావాలనుకుంటుందంటే శీష్ ఉఠాకర్, శీష్ కా అర్ధ్ హై సిర్, హెడ్, మన తలని లేపి ఒకసారి ఆ పర్వతం వైపు చూడండి. తుమ్ భీ ఊంచే బన్ జావో, ఊంచే కా అర్ధ్ హై హై అంటే మనం కూడా ఒకసారి మన తలనెత్తి పైకి చూసినట్లయితే ఆ పర్వతం ఎంత ఎత్తుందో, అదే విధంగా మనము కూడా ప్రయత్నం చేసినట్లయితే ఉన్నతమైన స్థానానికి చేరుకోవచ్చు అని చెప్పేసి మనం ఈ యొక్క మొదటి పోయంలో మొదటి 2 లైన్లు చూసినట్లయితే అది అర్థమవుతుందంట. అంటే పర్వతాన్ని మనం చూసి ఏం అర్థం చేసుకోవాలంటే మనం ఏ విధంగా అయితే తలెత్తి మనం ఆ యొక్క మౌంటైన్ ని చూస్తామో ఆ విధంగా మనిషి కూడా ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించడానికి మనం కష్టపడి చదువుకోవాలి, కష్టపడి విజయాన్ని సాధించాలి అని చెప్పేసి చెప్తున్నాం. నెక్స్ట్ రాసుకోవాలమ్మా ఇక్కడ మీనింగ్స్. शीश का अर्थ है हेड, सिर, ऊंचे, हाई. नेक्स्ट सागर कहता है लहरा कर मन में गहराई लाओ, सागर का अर्थ है सी, సముద్రము. సముద్రం ఏం చెప్తూ ఉందంటే సాగర్ కహతా హై అంటే మనకి సముద్రం ఏం చెప్తూ ఉందంటే లహరాకర్ కా అర్ధ్ హై వేవ్ అంటే అలలు. అంటే సముద్రంలో వచ్చేటటువంటి అలలను చూసి మనం ఏం నేర్చుకోవాలంటే మన్మే గహరాయి లావో, గహరాయి కా అర్ధ్ హై డెప్త్. రాసుకోండి, గహరాయి కా అర్ధ్ డెప్త్. మనం సముద్రాన్ని చూసి ఏం నేర్చుకోవాలంటే మనము కూడా సముద్రం ఎంత లోతైతే ఉంటుందో మనము కూడా మన మనసులో కూడా మన ఆలోచనలు కూడా అంత ఉన్నతంగా ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. గహరాయి కా అర్థం హై డెప్త్ అంటే మన సముద్రాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే మన ఆలోచనలు కూడా, మన ఆలోచన విధానాలు కూడా అంత లోతుగా కలిగి ఉండాలి. అప్పుడు మనం తొందరగా విజేతలు కావడానికి మనకి కావాల్సినటువంటి ఆలోచనలు అనేది లభిస్తాయి. నెక్స్ట్ 2వ దాంట్లో ఏం చెప్పాడంటే సమజ్ రహే హో క్యా కహతి సరళ తరంగ్, సమజ్ రహీ హో అంటే సమజ్నా కా అర్థ హై అర్థం చేసుకోవడం, సమజ్నా కా అర్థ హై అర్థం చేసుకోవడం. దీంట్లో ఏం చెప్తుందంటే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఉట్టు ఉట్టు గిరు గిరు తరలు తరంగ్ అంటే మనము కూడా ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ముఖ్యంగా తరంగ్ కా అర్థ హై వేవ్స్, ఇప్పుడప్పుడు వచ్చేటటువంటి అలల్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తూ, అది ఎప్పుడు కూడా అలలు అనేది ఎట్లుంటుందంటే ఎగిసెక్కి పడుతూ ఉంటాయి. దాన్ని కూడా మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే పాజిటివ్ గానే తీసుకోవాలి. ఎగిరెగిరి పడేటటువంటి అలలను చూసి కూడా మనం నిశ్చలంగా ఉండడం నేర్చుకోవాలి. తరంగ్ అంటే నిశ్చలంగా ఉండడం నేర్చుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉంది. నెక్స్ట్ బర్లో బర్లో అపనే దిల్ మే మీటే మీటే మృదుల్ ఉమంగ్, మృదుల్ కా అర్ధ్ హై సాఫ్ట్నెస్, మృదుల్ కా అర్ధ్ హై సాఫ్ట్నెస్. మనం కూడా ఏం చేయాలంటే బర్లో అంటే నింపుకోవడం, మనలో మనల్ని నింపుకోవాలి. ఏ విధంగా అంటే దిల్ కా అర్ధ్ మన్, మనసులో ఏమని నింపుకోవాలంటే మీటే మీటే తీయ తీయని, స్వీట్ అన్నమాట.
మృదులు ఉమంగ్ అంటే సాఫ్ట్నెస్. మన మనసు ఉమంగ్ కా అర్థ హై ఉల్లాసము, ఉత్సాహము. మనం కూడా ఎల్లప్పుడూ ఏ విధంగా ఉండాలంటే ఏదో పోగొట్టుకున్నట్లు, ఏదో పోయినట్లు మనం ఉండకూడదంట. మనలో పూర్తి ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవాలి. మన మనసులో ఏదో ఒక రకమైనటువంటి తీయని స్వీట్ డ్రీమ్స్ మనం కలిగి ఉండాలనే కానీ ఎప్పుడూ కూడా ఏదో పోయినట్టు ఉండకూడదు. మనిషి చాలా ఉల్లాసంగా, చాలా ఉత్సాహంగా, ముఖ్యంగా విద్యార్థులు మీరు చాలా హ్యాపీగా, హెల్తీగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ మూడో దాంట్లో చూడండి. पृथ्वी कहती दैवना छोड़ो कितना ही हो सिर पर बार नभ कहता है पైలో इतना ढकलो तुम सारा संसार. ఇక్కడ ఏం చెప్పారంటే పృథ్వీక అర్ధ్ హై ఎర్త్. మీకు అందరికి తెలుసు పృథ్వీ అంటే భూమి. ఈ భూమి మనకి చెప్తూ ఉందంట. ఏమని చెప్తూ ఉందంటే ధైర్య నా చోడు. ధైర్యం అంటే ధైర్యాన్ని ఎప్పుడూ కూడా వదిలివేయద్దు. సిరుపర్ బార్ నీకు ఎంత కష్టం ఎదురైనా కితనా సిర్ సిరుకు అర్థం హై మన శిరస్సు హెడ్, మన తల మీద ఎంత కష్టం వచ్చి పడ్డా మనం ఎప్పుడూ కూడా భయపడకూడదు చెప్తూ. పృథ్వీ కహతి ధైర్యనా చూడో కితనా హీ హో సిరుపర్ బార్. పృథ్వీ భూమిని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే ఎట్టి సమయంలో కూడా మన ధైర్యాన్ని మనం పోగొట్టుకోకూడదు. మనం ఎంత ధైర్యంగా ఉంటే మన సమస్యలని అంత ధైర్యంగా ఎదుర్కోగలము. మనకి ఎంత కష్టం వచ్చినా మనం భయపడిపోయి పారిపోకూడదు, కానీ వాటిని ఎదుర్కోవాలి అని చెప్పేసి భూమి నేర్చుకోవాలి. ఎందుకు? భూమి కొన్ని కోట్ల మంది జనాభాని మోస్తూ ఉంది. కానీ ఆ భూమి ఎప్పుడూ కూడా అయ్యో నేను బరువుగా ఉన్నాను, మొయ్యలేకపోతున్నాను ప్రజల్ని, నేను వదిలేస్తానని చెప్పి ఎప్పుడు కూడా మనల్ని వదిలేయలేదు. ఆ భూమాత మనల్ని మోస్తూనే ఉంది. ఆ విధంగా మనకి ఎటువంటి కష్టం వచ్చినా సరే మనం ధైర్యంగా, దృఢంగా మనం ముందుకు వెళ్ళడానికి మనం అంతా ప్రయత్నం చేయాలని చెప్పేసి మనకి భూమి చెప్తూ ఉందన్నమాట. నబ్ కహతా హై ఫైలో ఈతనా డక్కులో తుమ్ సారా సంసార్ నబ్ కా అర్ధ్ హై స్కై, ద స్కై. ఆకాశం ఏం చెప్తూ ఉందంటే ఫైలానా అంటే టు స్ప్రెడ్. అంటే మన ఆకాశాన్ని కూడా చూసి కొంత నేర్చుకోవాలి. ఏంటంటే ఈ ఆకాశం మనం ఎంత దూరం అయితే చూస్తామో అంత దూరం కూడా ఈ ఆకాశం అనేది వ్యాపించబడింది. డక్కులో తుమ్ సారా సంసార్, డక్కులో కా అర్ధ్ హై టు కవర్. రాసుకోండమ్మా, డక్కులో టు కవర్ అంటే నబ్బు కా అర్ధ్ హై ఆకాశం, ద స్కై. ఈ ఆకాశం మనం చూసినట్లయితే ఈ యొక్క మనం మనిషి ఎంత దూరం ఉందో, ఈ భూమండలం ఎంత దూరం ఉందో ఈ ఆకాశం కూడా అంత దూరం వ్యాపించబడి ఉంది. అదే విధంగా మనిషి కూడా ఒక హద్దు అనేది లేకుండా మనిషి అభివృద్ధి చెందుతూనే ఉండాలి. ఆకాశం ఏ విధంగా అయితే వ్యాపించబడిందో మనిషి కూడా అదే విధంగా వ్యాపించినట్లయితే మనిషికి కూడా ఇంకా అపజయం అనేది ఉండదు. అంతా కూడా విజయాలే లభిస్తాయి. మన జ్ఞానం సంపాదించడంలో కావచ్చు, నేర్చుకునే విషయాల్లో కావచ్చు, ఎన్నో విషయాలను మనల్ని మనం ఇన్స్పైర్ చేసుకోవాలి, ఎంకరేజ్ చేసుకోవాలి అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ పాఠంలో మనకి చెప్పడం జరిగింది అనమాట. ఒకసారి మళ్ళా నేను పోయం ని చదువుతాను, ఒకసారి చూడండి. पर्वत कहता शीश उठाकर तुम भी ऊंचे बन जाओ, सागर कहता है लहरा कर मन में गहराई लाओ, समझ रहे हो क्या कहती है उठ उठ गिर गिर तरल तरल, भर लो अपने दिल में मीठे मीठे मृदुल उमंग, पृथ्वी कहती धैर्य ना छोड़ो कितना ही हो सिर पर बार, नभ कहता है పైలో ఇతనా డకులో తుమ్ సారా సంసార్. అదనమాట. మా పిల్లలు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ముందుకు వెళ్దామా? ఎవరైనా అన్నిట్లో ఉన్నారా? చూడండమ్మా, ఇది ఈరోజు మనకి ఈ పాఠం సంబంధించినటువంటి విషయాలు. ఇంకా దీంట్లో కొన్ని మీనింగ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండిమా. లహర్ అలలు, గహరాయి రాసుకోండిమా, ఈ మీనింగ్స్ రాసుకోండి. గహరాయి డెప్త్, థరల్ బ్రిలియంట్,
तरल का अर्थ है ब्रिलियंट, पृथ्वी एर्थ, थार रेस्पॉन्सिबिलिटी, बार का अर्थ है रेस्पॉन्सिबिलिटी, मृदुल सॉफ्ट स्मूथ अన్నమాట. उमंग टू बी एलेटेड, नभ द स्काई, संसार द वर्ल्ड, दखना టు కవర్, ఫైల్నా టు స్ప్రెడ్. అదనమాట మీనింగ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా పిల్లలు దీని మీద? ఇప్పుడు చెప్పుకున్నాము. దీంట్లో ఇంకా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. పర్వతాలను చూసి అయితే మనం పర్వతం ఎట్లయితే ఎత్తుగా ఉంటుందో అదే విధంగా మనం కూడా ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలి. ఆ కొండని, ఆ మౌంటైన్ ని మనం తలలేపి చూసినట్లే మనం కూడా అంత స్థాయికి, మనల్ని కూడా 10 మంది కింద ఉండే వాళ్ళు 10 మంది తలలేపి చూసేటట్ల స్థాయికి మనం అత్యున్నతమైన స్థాయికి, అత్యున్నతమైన ఉద్యోగాలు సంపాదించి మన ఊరికి, మన దేశానికి కూడా మంచి గుర్తింపు తీసుకురావాలని చెప్పి చెప్పడం జరిగింది. అదే విధంగా సముద్రాన్ని చూసి కూడా మనం కొంత నేర్చుకోవాలి. ఏం చెప్పారంటే సముద్రంలో వచ్చేటటువంటి అలల్ని చూసి కూడా మనం కొంత నేర్చుకోవాలి. ఏంది, మనము కూడా అటువంటి ఆలోచనల్ని, అటువంటి విచారాలని కలిగి ఉండాలి. విచారం అంటే ఆలోచన. అటువంటి వాటిని కలిగి ఉన్నట్లయితే మనం కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా విజయం సాధిస్తాము అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక పోయంలో మనకి ఏం చెప్పాడంటే సమజ్రహి అంటే మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఆ యొక్క అలలు అనేవి ఎగిరెగిరి పడుతున్నట్లప్పటికీ కూడా మనం ఎంతో కొంత దానిని చూసి కూడా నిశ్చలత్వాన్ని పొందగలగాలి. అదేవిధంగా బర్లో బర్లో అపనే దిల్మే మీటే మీటే మృదుల్ విమాన్, మనము కూడా తీయనైనటువంటి, సాఫ్ట్ అయినటువంటి ఉల్లాసాన్ని మన మనసులో కలిగి ఉండాలి. అట్లా కలిగి ఉన్నట్లయితే మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి మనం అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం విజయం వైపు అడుగులు వేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అటువంటి ఎంకరేజ్మెంట్ ని మన మనసులో మనం నింపుకోవాలి. బర్లో బర్లో అంటే నింపుకోవడం, దిల్ మే కా అర్ద్ మన మనసులో నింపుకోవాలి. ఇంకా పృథ్వీ ఏం చెప్తుంది అంటే, ఎర్త్ భూమి ఏం చెప్తుందంటే, భూమి ఎట్లయితే ఇంత జనాభాని, ఇన్ని కోట్ల మంది జనాభాని మోస్తూ ఉందో ఎప్పుడూ కూడా తనను తాను అయ్యో నేను మొయలేనా అనుకోలే. ఆ విధంగా మనము కూడా ధైర్యమా చూడు, ఎప్పుడు కూడా ధైర్యాన్ని వదిలివేయకూడదు. చిన్న చిన్న కష్టాలకే భయపడిపోకూడదు. మనం వెళ్ళినంత వరకు ముందుకు వెళ్తూనే ఉండాలి. మన మీద ఎంత కష్టం వచ్చినా, మన తల మీద ఎంత బరువు వచ్చినా సరే మనం ఎప్పుడూ కూడా మనం తల వంచకూడదు అని చెప్తాం. ఇంకా చివరిగా ఆకాశాన్ని చూసి కూడా మనం కొంత నేర్చుకోవాలి. ఎట్లయితే ఆకాశం ఈ యొక్క భూమండలం అంతా వ్యాపించిందో మనము కూడా మన యొక్క సక్సెస్ అనేది కూడా ఎక్కడితో ఆగిపోకూడదు. మన సక్సెస్ ని ఆ విధంగా వాళ్ళు దిశలా వ్యాపింపజేసి మనమంటే ఏందో సమాజానికి చూపించే ఒక రోజు మనం కల్పించుకోవాలి అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. చూడండిమా, ఇక్కడ అర్ధగ్రాహిత ప్రతిక్రియకు రండి. ఈ అర్ధగ్రాహిత ప్రతిక్రియలో మనకి ఏం చెప్పాడంటే, సాగర్ कहता है लहराकर, पर्वत कहता है शीश उठाकर, मन में गहराई लाओ, भी ऊंचे बन जाओ. దానికి ఆల్రెడీ నంబర్ ఇవ్వడం జరిగింది. మీరు ఆల్రెడీ నెంబర్ ఇవ్వాల్సింది ఉంటుంది. ఒకటో దానికి, రెండో దానికి 1, తర్వాత పర్వత్ कहता है शीश उठाकर అనేది పహలా, దూసరా तुम भी ऊंचे बन जाओ, చౌతా నాలుగో దానికి రెండోది. అంటే పర్వత్ कहता है शीश उठाकर తర్వాత వచ్చేది तुम भी ऊंचे बन जाओ. అంటే ఏ లైన్ తర్వాత ఏ లైన్ వస్తుంది ఆర్డర్ అడిగాడు అక్కడ, అది మీరు వేసుకోండి అక్కడ. तुम भी ऊंचे बन जाओ అనే దానికి 2. నెక్స్ట్ మూడోది వచ్చి సాగర్ कहता है लहराकर, మూడోది. అంటే మొదటి దానికి మూడోది వస్తుంది. చివరిగా మన్మే గహరాయి లావో అనే దానికి 4వది అన్నమాట. దానికి అట్లా ఆర్డర్ వేసేసుకోండి. తులసి సార్ చెప్పండి సార్. అది ఒక లాస్ట్ 5 minutes అట్లా ఉండేటప్పుడు ఒకసారి గుర్తు చేయండి సార్. లాస్ట్ 3 minutes ఉంది సార్. 3 minutes? అవును సార్.
సరే ఓకే అట్లా సరే మా పిల్లలు ఈ రోజు మీకు ఇది గృహ కార్యమా చూడండి 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది గృహ కార్య నదియా खेती के लिए किस प्रकार उपयोगी हैं నదియా అంటే నదులు వ్యవసాయానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది రెండోది ఋతువుం के नियंत्रण में पर्वत कहीं से सहायक होती हैं ఋతువుల్ని నియంత్రించడంలో పర్వతాలు ఏ విధంగా సహాయం చేస్తాయి రెండవ ప్రశ్న మూడోది సూరజ్ కే బారే మే అబ్ క్యా జాన్తే హై సూర్యుని గురించి మీకేమి అది ప్రతి విద్యార్థి కూడా దీన్ని రాసి వాట్సాప్ గ్రూప్ లో పంపించండి అమ్మా గృహ కార్య విషయంలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా లెసన్ మీద పిల్లలు విద్యార్థులకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ డౌట్స్ మీ ప్రతి విద్యార్థి కూడా రాసుకుంటున్నాం సార్ రాసుకుంటున్నాం సార్ గృహకార్య ఓకే రాసుకోండి మా గృహకార్య రాసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా ఇప్పుడు ఎవరు రాస్తారు మీరు సరే బాబు అజయ్ ఏ క్లాస్ నుంచి రిమూవ్ చేయాలి ఎట్లా చూసుకో ఊరికే షేరింగ్ ఆప్షన్ చేసేది ఏంది క్లాస్ వచ్చి రాసుకోవాలి కదా తాట్లెట్ పెట్టి హోంవర్క్ అమ్మా గృహకార్య కార్డ్ హోంవర్క్ దాన్ని అందరూ కూడా ప్రతి విద్యార్థి కూడా రాసి వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయాలమ్మా స్క్రీన్ షాట్ తీసుకున్నారా తీసుకున్నాం ఓకే నెక్స్ట్ చూడండి మా నెక్స్ట్ స్లైడ్ చూడండి అదే విధంగా అర్ధగ్రాహ్య ప్రతిక్రియలో కట్ అయిపోతే నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దామా स्तंभ खा को स्तंभ खा से जोड़िए और उसका भाव बताइए కాను కాతో యాడ్ చేసి దాని భావాన్ని మనకు అక్కడ రాయమనడం జరిగింది బాబు ఓ పవన్ కళ్యాణ్ రాసుకోండి పర్వత్ అంటే మనకి ఇక్కడ ఖా ఖా అనేటటువంటి 2 ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది పర్వత్ కా అర్ధ్ పర్వతం మౌంటైన్స్ ధైర్యం చూడు పర్వతాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే ధైర్యాన్ని ఎప్పుడు కూడా వదిలేయకూడదని నేర్చుకోవాలి దాని అర్థం వచ్చి ధైర్యవాన్ బనానా అంటే మనము కూడా ధైర్యవంతులుగా తయారవ్వాలనేది పర్వతాన్ని చూసి నేర్చుకోవాలన్నమాట అదే విధంగా సాగర్ సాగర్ అంటే సముద్రం డక్లో తుమ్ సారా సంసార్ అంటే ఈ యొక్క సముద్రం అనేది ఎట్లుంటుందంటే ఈ